ప్రైజ్ ది లార్డ్. నాకంటే మీ ఫోన్ మైక్రోఫోన్ ఉంది కాబట్టి గట్టిగా ఉంటుంది. మీరు కూడా అందరూ ఏకకంఠంతో చెప్పండి, ప్రైజ్ ది లార్డ్. వెరీ గుడ్. హౌ ఆర్ యూ దిస్ మార్నింగ్? ఎంజాయ్డ్ ద సాంగ్స్? ఓకే, షల్ వి ప్రే. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోక తండ్రి, నమ్మకమైన మా ప్రభువ యేసుక్రీస్తు వారి ఆ శ్రేష్టమైన నామంలో మీకు వందనములు స్తోత్రం చెల్లించుకుంటున్నాము. ప్రభు, మీరు సింహాసనాసీనుడిగా ఉంటున్నందుకై మీకు ఎంతో వందనములు స్తోత్రం చెల్లించుకుంటున్నాము. గొప్ప దేవుడు ప్రభు, భూమి ఆకాశములను కేవలం ఒక్క మాట ద్వారా సృష్టించిన దేవుడు ప్రభు, సర్వలోకం మీ అధికారం కింద, మీ పరిపాలన కింద ఉంటున్నందుకై మీకు ఎంతో వందనములు స్తోత్రం చెల్లించుకుంటున్నాము. మేము ప్రభు అటువంటి దేవుణ్ణి, అటువంటి గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నందుకై మీకు ఎంతో వందనములు స్తోత్రం చెల్లించుకుంటున్నాము. ప్రభు, మరి మా పాపలన్నింటినీ మీ కుమారుని యొక్క రక్తం ద్వారా కడిగివేసి మమ్మల్ని పవిత్రులుగా చేసి మమ్మల్ని స్వీకరించినందుకై మీకు ఎంతో వందనములు స్తోత్రం చెల్లించుకుంటున్నాము. ప్రభు, మరి మాకను ఈ దినాల్లో మాకు అనుగ్రహించిన వీబీఎస్ని బట్టి స్తోత్రములు. ఈ వీబీఎస్లో ప్రభు మీరు నేర్పిస్తుంట పాఠములన్నింటిని బట్టి మీకు ఎంతో వందనములు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. యవన బిడ్డలు కూడా ప్రభు ఎంతో ఆశతో ఆసక్తితో వస్తుంటున్నారు ప్రభు. మరి పాటలు పాడుతుంటున్నారు, పాఠాలు వింటున్నారు, నేర్చుకుంటున్నారు ప్రభు. మరి వారి జీవితానికి ప్రభు అనువింపు చేసుకుని సరిదిద్దుకుంటున్నారు. మీకు ఎంతో వందనములు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ఎందుకంటే మీ వాక్యం ప్రభు అది ఎంతో ప్రభు మరి 2 అంచులు గల ఖడ్గం కంటే ఎంతో వాడిగలదు ప్రభు. అది తన పని నెరవేరుస్తుందని మేము నమ్ముతుంటున్నాము. కనుక ప్రభు, మేము విత్తే ఈ వాక్యము అది వ్యర్థం కాదని మేము గ్రహించి నమ్ముతుంటున్నాము. మీ వాక్యం సత్యమైంది కనుక ప్రభు, ఈ ఉదయకాలంలో కూడా ప్రభు మరొక దినాన్ని మాకు అనుగ్రహించి ఈ వీబీఎస్ అటెండ్ అయ్యేలాగా మీరు మమ్మల్ని తీసుకొచ్చినందుకేమో మీకు వందనములు. మా ప్రభు, మీరు ఏదైతే ఉద్దేశించుంటున్నారో, ఏదైతే ప్రభు మీరు ప్రభు మా బిడ్డల పట్ల ప్రభు మరి తలంపులు కలిగి ఉంటున్నారో వాటిని మా మధ్యలో నెరవేర్చుకోరండి ప్రభు. మా గమనాన్ని, మా తలంపులను, మా ఆలోచనలు మీ తట్టు ఉండేలాగా నమ్మకి సహాయం చేయండి. మమ్మల్ని మీ చేతికి అప్పగించుకుంటున్నాము. మీ రక్త ప్రోక్షణకి మమ్మల్ని మేము తెచ్చుకుంటున్నాము ప్రభు. మరి ఈ యొక్క లెసన్ చెప్పుటలో ప్రభు దాన్ని విని గ్రహించట్లో మాకు కావాల్సిన మీ కృపను అనుగ్రహించవలసిందిగా ప్రార్థన చేసుకుంటూ మమ్మల్ని మీ శిరసాధీనం క్రిందికి తెచ్చుకుంటూ యేసుక్రీస్తు వారి పేరట వేడుకొని ప్రార్థించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ సంవత్సరం 2025 కదా. ప్రతి సంవత్సరం వీబీఎస్కి ఒక థీమ్ అనేది ఉంటుంది. ఈ సంవత్సరం కూడా మనకు థీమ్ ఇవ్వబడింది ఏంటంటే గుడ్ సోల్జర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. సోల్జర్ అంటే ఎవరో తెలుసా? సోల్జర్ అంటే ఆ ఆర్మీలో నుంచి బయటికి వచ్చిన తర్వాత కూడా వాడు సోల్జర్గా కనపడతాడు తెలుసా. ఒకసారి ఒక సోల్జర్, రిటైర్డ్ అయిన సోల్జర్ ఏం చేస్తున్నాడంటే రోజు ప్రొద్దున్నే పోయి పాలు తెచ్చుకుంటాడు. ఈ దినాల్లో ప్యాకెట్లు ఇచ్చినట్టు ఆ దినాల్లో ఉండకపోయేది. ఆ దినాల్లో ఒక చెంబు పట్టుకుని పోయి దాంట్లో పాలు పిండేవాడి దగ్గర పాలు తీసుకుని వచ్చేవాడు. ఒకరోజు ఈ ఎక్స్ సర్వీస్ మెన్ అంటారు కదా మిలిటరీ వాళ్ళని, ఆయన నడుస్తాడు టక్క టక్క లెఫ్ట్ రైట్ 1 2 1 2 అన్నట్టు నడుస్తాడు. కొంతమంది పోకిరి పిల్లలు ఉంటారా? అవును కదా. సో ఆయన నడుచుకుంటూ పోతూ ఉంటే 1 2 1 2 అంటూ ఉన్నారంట. ఆయన పాలు తెచ్చుకున్నాడు, పాలు తీసుకొని వస్తున్నాడు చెంబులో. వీళ్ళు మళ్ళీ ఎగ్దో అంటూ ఉంటారు. ఆయన ఇంకా వేగంగా లెఫ్ట్ రైట్ మార్చ్ చేసుకుంటూ వస్తున్నాడు. మార్చి వస్తుంటే వెంటనే పిల్లలు ఏం చేసినారంటే థమ్ అన్నారు. థమ్ అంటే ఏంటి? అయిపోవాలా. ఆ ఎక్స్ సర్వీస్ మనం ఏం చేసినాడంటే వెంటనే నిలబడ్డా. ఇట్లా నిలబడేటప్పటికి ఏమవుతుంది? ఆ చెంబు కింద పడుతుంది. దట్ ఈస్ ఎక్స్ సర్వీస్ మ్యాన్. అది మిలిటరీ వాడు అంటే. వాడు ఎక్కడున్నా, రిటైర్ అయినా, సర్వీస్లో ఉన్నా మిలిటరీ వాడుగానే ఉంటాడు. ఈ యొక్క మనం కూడా ఎవరి రాను కూడా నిన్న విన్నాం కదా, యేసు ప్రభు యొక్క రాను అటువంటి డిసిప్లిన్ కలిగిన వారంగా మనం ఉండాలి. మన నడకలో, మన మాటలో ఆయనను మనం చూపించే వారంగా మనం ఉండాలి.
ఈ గుడ్ సోల్జర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అనేవాటికి నాకు నాస్టాలజియా అంటే పాత స్మృతులు నా జ్ఞాపకానికి వస్తాయి. దట్ ఈజ్ ఇన్ 1968. మీరు ఎవరు పుట్టలేదు, మీ అమ్మ నాయన కూడా పుట్టలేదు అనుకుంటా. 1968 నేను కూడా వీబీఎస్ అటెండ్ అయినాను. ఎక్కడ? హెబ్రోన్లో. వీబీఎస్ ఎప్పుడు ఆరంభించబడింది తెలుసా? ఏ సంవత్సరం చెప్పండి, తెలుసా ఎవరికన్నా? 1964 వాజ్ ద ఫస్ట్ వీబీఎస్ ఇన్ హెబ్రోన్. అక్కడ ఆరంభించిన 1964లో ఆరంభించిన ఆ యొక్క వీబీఎస్ మొత్తం దేశం అంతటా ప్రాకింది. ఇప్పుడు ఎన్నెన్నో, ఇప్పుడు మనం ఇక్కడ కర్మేల్లో అవుతుంది కదా, అదే రీతిగా ఎన్నో సోమాజిగూడలో అవుతుంది, మరి ఎఫ్రతాలో అవుతుంది, మరి బాలనగర్లో అవుతుంది, ఎన్నో చోట్ల ఈ వీబీఎస్ జరుగుతూ ఉంది. అప్పుడు నేను 1968లో నేను అంత చిన్నోడిని కాదు, అంత పెద్దోడిని కాదు. 1968 నేను వీబీఎస్ అటెండ్ అయితే, కెన్ యూ గెస్ క్లోజింగ్ లెసన్ మాకు ఎవరు తీసుకున్నారో తెలుసా? 1968లో బ్రదర్ బక్సింగ్ గారు. బక్సింగ్ గారు తెలుసా? ఎంతమంది తెలుసు బ్రదర్ బక్సింగ్ గారు అంటే? వెరీ నైస్, గుడ్. బక్సింగ్ గారు తెలవకపోతే ఆయన సాక్ష్య పుస్తకం ఒకటి ఉంది, ఏంటంటే చెప్పనా శక్యమును మహిమాయుక్తమైన సంతోషం నేను ఎలా పొంది తిని అన్న ఆ యొక్క పుస్తకం ఉంది. చిన్న స్మాల్ బుక్, జస్ట్ వన్ సిట్టింగ్లో యూ కెన్ రీడ్ ఇట్. అది చదవండి. సో ఆయన క్లాస్ తీసుకుంటున్నాడు. రవి క్లాస్ తీసుకుంటున్నాడు. ఏమని చెప్పాడు తెలుసా? అప్పుడు థీమ్ కూడా గుడ్ సోల్జర్ అనుకుంటాను. ఆయన సోల్జర్ గురించి చెప్పాడు. ఏం చెప్పాడు తెలుసా? ఈ సోల్జర్స్కి వాళ్ళు ఏమి కొనాల్సిన అవసరం లేదు, ఏమీ కొనాల్సిన అవసరం లేదు. వాళ్ళ బట్టలు వాళ్ళే ఇస్తారు, షూస్ వాళ్ళే ఇస్తారు, షూస్ పాలిష్ కొట్టుకోవటానికి వాళ్ళే ఇస్తారు, మరి పాలిష్ చేయటానికి బ్రష్ కూడా వాళ్ళే ఇస్తారు. అంతేకాకుండా మరి సిస్టర్స్ గర్ల్స్కి అయితే అవసరం లేదు, కానీ బాయ్స్కి కావాలా? ఏం కావాలా? ప్రతి నెల ఎక్కడికి పోతాను? బాయ్స్ మంగళవాడి దగ్గరికి కదా. సో హెయిర్ కటింగ్ కూడా అవసరం లేదు అని చెప్పాడు. అక్కడ ఒక యవనస్తుడు కూర్చొని ఉంటే ఆ యవనస్తుడి యొక్క నేను తీసుకుంటాను. ఆ యవనస్తుడు ఎంటకలు ఎట్లా ఉంటాయి తెలుసా? ఇట్లా నిటారుగా నిలబడుకొని ఉంటాయి, ఎప్పుడు బ్రష్ లాగా. ఆయన పాయింట్అవుట్ చేసి ఇటువంటి కటింగ్ చేస్తారు అని చెప్పాడు. అందరు గొల్లుమని నవ్వినారు. ఎందుకు చెప్తున్నానంటే, ఆ రీతిగా గొప్ప దైవజనుడు కూడా చిన్న బిడ్డలకి చెప్పడానికి ఆయన వెనకాడలేదు. చిన్న బిడ్డలకు కూడా వాళ్ళతో కలిసి వాళ్ళకి చెప్పటం అవన్నీ చేస్తుంటే ఎంతో అది ఉత్సాహాన్ని ఇచ్చేదిగా ఉంటుంది. అది దట్ ఈస్ అబౌట్ గుడ్ సోల్జర్. దట్స్ వాట్ ఐ వాంట్ టు టెల్ యూ. ఓకే, ఇదేంటి, ఏమంటారు దీన్ని? ఎనీబడి? వాట్ ఆర్ దిస్? ఫుట్ ప్రింట్స్. యా, మీరు ఆల్రెడీ వర్క్ బుక్ తెరిచి చూశారు కదా, రేపు లెసన్ ఏంటని నిన్ననే చూసుంటారు. ఓకే, దీస్ ఆర్ ఫుట్ ప్రింట్స్. ఈ ఫుట్ ప్రింట్స్ విషయమై ఏమని చెప్పబడిందంటే, అడుగుజాడలు కథలు చెప్తాయంట. దే టెల్ స్టోరీస్, దే టెల్ టేల్స్. అడుగుజాడలు. అందుకని అడుగుజాడల విషయమై చాలా జాగ్రత్తగా ఉండాలి. హెన్రీ వర్డ్స్వర్త్ అనే లాంగ్ ఫెలో అనే ఒక వెరీ పాపులర్ పోయెట్, ఆయన ఏమన్నాడంటే, ఫుట్ ప్రింట్స్ ఆన్ ది శాండ్స్ ఆఫ్ టైం. అక్కడక్కడ కొన్ని కంజంక్షన్స్ మిస్ అయి ఉంటాయి, డోంట్ వరీ, ఐ విల్ టెల్ ఇట్ ఇన్ తెలుగు. ఫుట్ ప్రింట్స్ ఆన్ ది శాండ్స్ ఆఫ్ టైం. టైం అనే ఇసుక మీద మన అడుగులు పడతాయంట. అవి ఏమవుతాయి? ఆ అడుగులు చాలా కాలం తర్వాత కూడా అదే రీతిగా ఉండిపోతాయి. అతడు వెళ్ళిపోయిన చాలా కాలం తర్వాత కూడా ఆ అడుగులు అట్లనే ఉండిపోతాయి. ఇందాక మీకు బక్సింగ్ గారి కథ చెప్పాను కదా, ఆయన విషయమై ఏం చెప్పినా నేను, ఆయన అడుగుజాడలు
ఆయన ఏ రీతిగా చిన్నపిల్లలను కూడా ప్రేమించి వాళ్ళ దేవుని వాక్యం చెప్పడానికి ఆసక్తి చూపించడం ఆసక్తి చెప్పినాను మీకు. సో అవర్ ఫుట్ ప్రింట్స్ మనం పోయిన తర్వాత కూడా చాలా కాలం అది ఆ రీతిగానే ఉండిపోతుంది. అండ్ ఈ ఫుట్ ప్రింట్స్ ఏం చేస్తుంది, కొన్నిసార్లు మంచి కథ చెప్తుంది, మన విషయమై మంచిగా చెప్తుంది, ఇంకోసారి అది చెడుగా కూడా, చెడు సంగతులు కూడా మనకు చూపిస్తాయి. అందుకని మన ఫుట్ ప్రింట్స్ విషయమై చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక తండ్రి ఒక బాటలో వెళ్తూ ఉంటాడంట. వెనకాల కుమారుడు వస్తూ ఉంటున్నాడు. వెనకాల కుమారుడు వస్తూ ఉంటే, సన్ వాట్ ఆర్ యూ డూయింగ్ అని అడిగిండంట. తండ్రి వెనక్కి తిరిగి, కుమారుడు ఏం చేస్తున్నావంటే, ఆ కుమారుడు ఏమని ప్రత్యుత్తరం ఇచ్చాడు తెలుసా? ఏమన్నాడంటే, డాడ్ ఐఎమ్ వాకింగ్ ఇన్ యువర్ ఫుట్ స్టెప్స్ అన్నాడంట. ఏమన్నాడు? తండ్రి, అయ్యా నాన్న నేను నీ అడుగుజాడల్లో నడుచుకుంటున్నాను అన్నాడంట. అది అందుకని మనం ఎటువంటి అడుగుజాడల్ని వదిలిపెడుతున్నామో దాని విషయమై జాగ్రత్తగా ఉండాలి. చెల్లెలు ఉన్నారు కదా మీకు? చెల్లెలు ఉన్నారా? చిన్న చెల్లెలు లేరా? నాలాంటి వాళ్ళు అనమాట. నాకు ఒక తమ్ముడు లేడు, చెల్లె లేదు నాకు. సో మనకి అందరికీ తర్వాత చిన్నవాళ్ళు ఉంటారు. మీకు తమ్ముళ్ళు ఉన్నారు కదా, తమ్ముడో చెల్లియో ఉంటారు కదా. వాళ్ళు ఏం చేస్తుంటున్నారు? నిన్ను అబ్జర్వ్ చేస్తుంటున్నారు. వాళ్ళ కొరకై నువ్వు ఎటువంటి అడుగుజాడలు వదిలిపెడుతుంటున్నావు. దాట్ ఈస్ ఇంపార్టెంట్. సో ఎటువంటి అడుగుజాడల్ని నీవు వదిలిపెడుతున్నావో దాని విషయమై జాగ్రత్తగా ఉండాలి. మీ తమ్ముడు కానీ చెల్లి కానీ ఏమనుకుంటుంది నీ గురించి? అమ్మా నాయనకు వీళ్ళు ఎంతో విధేయత చూపిస్తారు, ఏది చెప్తే అది చేస్తారు అన్న అడుగుజాడల్ని వదిలిపెడుతుంటున్నామా? లేకపోతే బ్యాడ్ వన్స్, వాట్ ఆర్ దస్? మమ్మీ ఏదని చెప్పిందనుకో, ఏమంటావు? నాకెందుకు చెప్తున్నావు ఊరికే? చెల్లికి చెప్పు, తమ్ముడికి చెప్పు అని విసుక్కుంటారు కొంతమంది. అటువంటి అడుగుజాడలు వదిలిపెడుతుంటున్నామా? సో మన అడుగుజాడల విషయమై మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. క్రిస్పిన్ అనే వ్యక్తి, ఆయన 200 సంవత్సరాలు పౌలు జీవించిన 200 సంవత్సరాలకి ఆయన జీవించిన వాడుగా ఉంటున్నాడు. ఆయన ఒక తమ్ముడు కూడా ఉన్నాడు, ఆయన పేరు క్రిస్పేనియన్. వీళ్ళు మంచి ఫ్యామిలీ నుంచి వచ్చిన వీళ్ళు రోమ్లో ఉండేవాడు. ఆ దినాల్లో రోమ్లో ఎంతో పర్సిక్యూషన్ ఉండేది క్రిస్టియన్స్కి. వీళ్ళు క్రిస్టియన్స్ అంటే ఏం చేస్తారు చెప్పండి? వాట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ విచ్ క్రిస్టియన్ వాంట్స్ టు డూ? నేనైతే యేసు ప్రభువుని అంగీకరించిన తర్వాత వెంటనే మా ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ చెప్పినాను. మా ఇంటికి వచ్చే వాళ్ళందరికీ సువార్త చెప్పేవాడిని. సో ఆశ ఏంటంటే యేసు ప్రభువుని గురించి చెప్పాలి అన్న ఆశ వాళ్ళకి ఉంటుంది. వీళ్ళు కూడా యేసు ప్రభువుని గురించి చెప్పేవాళ్ళు. కానీ బికాస్ ఆ యొక్క రోమ్లో ఎవరైనా క్రీస్తు విషయమై చెప్తే ఆ రోమ్లో వాళ్ళని ఎగ్జిక్యూట్ చేసేవాళ్ళు. ఎగ్జిక్యూట్ అంటే చంపేసేవాళ్ళు వాళ్ళని. అందుకని వాళ్ళు ఏం చేశారంటే ఆ యొక్క గాల్ అనే పట్టణానికి పారిపోయినారు. రోమ్ నుంచి గాల్ అనే పట్టణానికి పారిపోయినారు. అది ఇప్పుడు ఫ్రాన్స్లో ఉంది. ఎక్కడుంది? ఫ్రాన్స్లో ఉంది. ఫ్రాన్స్లో ఉండి వాళ్ళందరూ ఈ ఇద్దరు అన్నదమ్ములు ఏం చేసేవాళ్ళు అంటే ప్రొద్దున పూట యేసు ప్రభువుని గురించి చెప్పటము, స్వార్థ గురించి చెప్పటము, రాత్రులు ఏం చేసేవాళ్ళు అంటే వాళ్ళు చెప్పులు చేసేవాళ్ళు, షూస్ చేసేవాళ్ళు. షూస్ ఎట్లా చేస్తారండి ఆ దినాల్లో? వాళ్ళ కాలు ఏదన్నా పేపర్ మీద అట్ట మీద కానీ పలక మీద కానీ పెట్టి ఏం చేస్తారు? ఆ దినాల్లో చాక్ పీస్ కూడా లేదనుకుంటాను. చార్కోల్ అంటే బొగ్గుతో ఏం చేసేవాళ్ళు అంటే కాళ్ళు అచ్చు గీసేవాళ్ళు. కాళ్ళ అచ్చు గీసి వాళ్ళు అట్లా అచ్చు గీసేటప్పుడు ఏం చేయాలి? కాలు పెట్టు దీని మీద అనేవాళ్ళు కాదు. వాళ్ళు ఎంతో ప్రేమతో వాళ్ళని కాలు తీసి ఆ యొక్క దీని మీద పెట్టి ఆ యొక్క చార్కోల్తో అచ్చు గీసి మంచి మంచి షూస్ తయారు చేసేవాళ్ళు అంటారు. వాళ్ళు ఎంతో మంచి షూస్ చేసేవాళ్ళు. మరి అక్కడున్న గాల్లో ఉన్న ప్రజలందరూ వీళ్ళ వాలకం చూసి, వీళ్ళు చేసే పద్ధతిని చూసి, వాళ్ళు కుట్టే ఆ యొక్క షూస్
ఎంత బాగున్నాయో అవన్నీ చూసి వాళ్ళు ఎంతగానో ఇంప్రెస్ అయినారు. వాళ్ళ విషయమై ఎంతగానో మెచ్చుకున్నారు వాళ్ళని. ఆ రీతిగా కొంతమంది, ఏం చిన్నప్పుడు ఒక ఆయన మాకు చెప్పులు చేసేవాడు. ఏం చేసేవాడు తెలుసా? ఆ చెప్పుల మధ్యలో ఒక అట్ట పెట్టేవాడు. తోలు పెట్టే బదులు ఏం పెట్టేవాడు అంటే అట్ట పెట్టేవాడు. అట్ట పెడితే అది వెంటనే కనపడదు, కానీ కొన్ని రోజుల తర్వాత అది ఊడినప్పుడు కనపడుతుంది అట్ట పెట్టినాడని. అంటే మమ్మల్ని మోసం చేసినాడు. క్రిస్పేనియన్ చెప్పులు కుట్టినప్పుడు ఆ రీతిగా చేయలేదు, కానీ వాళ్ళని ఎంతో ప్రేమతో మంచి షూజు తయారు చేశారు. కాబట్టి ఆ యొక్క ఈ గాల్ ప్రజలందరూ వాళ్ళ ప్రేమ, వాళ్ళ ఉదారత్వం చూసి, అరే వీళ్ళు ఎటువంటి గొప్ప క్రైస్తవులు, మేము కూడా క్రైస్తవులు కావాలని వాళ్ళందరూ చాలామంది ఏమయ్యారు, వాళ్ళు కూడా క్రైస్తవులు కూడా అయిపోయినారు. అయితే ఒకరోజు ఆ ఎంపరర్ వీళ్ళని కనుగొన్నాడు. అరే వీళ్ళు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ చెప్పులు షూస్ తయారు చేసుకుంటూ సువార్త ప్రకటిస్తున్నారని వాళ్ళని పట్టుకొని ఏం చేసినాడు, వాళ్ళని చంపేశారంట. వాడిద్దరు చనిపోయినారు. దేని విషయమై? వాళ్ళు యేసుప్రభునందు ఉన్న విశ్వాసాన్ని బట్టి వాళ్ళు చంపబడ్డారు. వాళ్ళ ఫెయిత్ విషయమై. యేసుప్రభు నమ్ముకుంటే సమ్టైమ్స్ వీ హ్యావ్ టు ఫేస్ పర్సిక్యూషన్. సమ్టైమ్స్ సమ్ పీపుల్ విల్ మేక్ ఫన్ ఆఫ్ యూ. నేను యేసుప్రభుని అంగీకరించడం, నేను కాలేజీలో చదువుకునేవాడిని. అందరం కలిసి మాకు సికింద్రాబాద్లో లోకల్ ట్రైన్ ఉండేది. లోకల్ ట్రైన్లో పోయేవాళ్ళం. ఆ దినాల్లో ఆటోలు లేకపోతే స్కూల్ బస్సులు, కాలేజీ బస్సులు లేవు. సో ట్రైన్లో పోయేవాళ్ళము. ఆ ట్రైన్లో ఒకసారి మా ఫ్రెండ్కి చెప్పినాను, నేను యేసుప్రభుని అంగీకరించిన, ఐ హ్యావ్ యాక్సెప్టెడ్ క్రైస్ట్ అంటే. ఇక ఆ రోజు నుంచి నన్ను ఎగతాళి చేయటం మొదలుపెట్టా. దిస్ ఫెలో యాక్సెప్టెడ్ అనుకుంటా ఎగతాళి చేసేవాడు. అట్లా కొన్నిసార్లు మనం యేసుప్రభు గురించి చెప్తే మనల్ని ఎగతాళి చేస్తారు. అయితే ఏమైంది, వాళ్ళు చంపబడ్డ తర్వాత కూడా వాళ్ళని ఆ గాల్ ప్రజలు ఆయన జ్ఞాపకం చేసుకున్నారు. జ్ఞాపకం చేసుకొని 25th October వాజ్ ద డే ఆఫ్ ఎగ్జిక్యూషన్. వాళ్ళు ఎంతో ఆ దినాన్ని ఒక ఫెస్టివల్ లాగా వాళ్ళ హానర్లో, వాళ్ళ ఘనత కొరకై వాళ్ళని ఆ దినాన్ని సెలబ్రేట్ చేసేవాళ్ళు యూరోప్ అంతటా. ఆ రీతిగా వాళ్ళు కేవలం మంచి షూస్ చేయటమే కాకుండా వాళ్ళ అడుగుజాడలు ఏం వదిలిపెట్టిపోయింది, ఎటువంటి అడుగుజాడలను వదిలిపెట్టినారు? ఆన్ ద శాండ్స్ ఆఫ్ టైమ్, లవ్ అండ్ జనరాసిటీ. దే లెఫ్ట్ love and generosity as their footsteps. Now, కొన్ని అడుగుజాడలు కొంతమంది వదిలిపెడతా ఉంటారు. ఎటువంటి అడుగుజాడలు వదిలిపెడతారు వాళ్ళు? లౌకికం. ఎప్పుడు చూసినా లోకం గురించి మాట్లాడుకోవడం, బట్టల గురించి మాట్లాడటం, లేకపోతే అప్పుడే మొబైల్లో వచ్చిన సినిమాను, లేకపోతే ఇంకా వేరే వాటి ప్రోగ్రాము, వాటి విషయమే మాట్లాడే లౌకికంగా ఉంటారు కొంతమంది ఏమో సహాయకరంగా ఉంటారు. అటువంటి ఫుడ్ స్టెప్స్ని వదిలిపెడతారు. ఇంకొంతమంది స్వార్థ ప్రేమ, ఎప్పుడు చూసినా స్వార్థం, సెల్ఫిష్. దే ఆర్ ఆల్వేస్ సెల్ఫిష్. నాకేమొస్తుంది, నీతో వస్తే నాకేమొస్తుంది అనేవాళ్ళుగా ఉంటారు. ఇంకొంతమంది వాళ్ళు ఎంతో అన్సెల్ఫిష్గా సహాయపడేవారుగా ఉంటారు. స్వార్థరహితంగా వాళ్ళు ఉంటారు. Now, Saul అనే వ్యక్తి, later on, Saul became Paul, and he wrote so many 14 epistles he has written. In the Bible, it is there. ఎవరు? సాల్ అనే వ్యక్తి. ఆయన ఇంతకుముందు అడుగుజాడలు ఆయన అంత మంచివి రావు. ఎందుకంటే ఆయన యూదుల మత నాయకుల యొక్క ఎగ్జిక్యూషనర్. అంటే వాళ్ళకి ఇష్టం లేదు కదా, క్రైస్తవులు అంటే, విశ్వాసం అంటే వాళ్ళకి ఇష్టం లేదు. కనుక ఆయన ఎటువంటి పని చేశాడంటే, ఆయన హీ వర్క్డ్ యాజ్ ఏ జూయిష్ ఎల్డర్స్ యొక్క ఎగ్జిక్యూషనర్. అంటే వాళ్ళ దగ్గర నుంచి ఆదేశాలు పొంది క్రైస్తవులను హింసించడానికి పూనుకునేవాడు. ఎవరు? ఈ సాల్. ఆయన అడుగుజాడలు
మంచి కథను చెప్పవు. ఈయన ఎంతో చెడ్డవాడు అన్న ఫుట్ ప్రింట్స్ ఉండేవి. వై? ఎందుకంటే ఆయన క్రైస్తవులని, అంటే విశ్వాసులను, యేసు ప్రభువునకు విశ్వాసం ఉంచిన వారిని హింసించేవాడు. ఆయన సొంత మాటలతో ఆయన విషయం ఏమని చెప్తాడు తెలుసా? 1 తిమోతి 1:9. సంబడి ప్లీజ్ రీడ్ ఇన్ తెలుగు. 1 తిమోతి 1:9. 1 Timothy is in the New Testament. Okay? 1 Timothy 1:9 తెలుగులో చదవండి ఏమన్నా గట్టిగా. బాయ్స్ ఆర్ గర్ల్స్ ఎవరు నొక్కరు. ఓ షుడ్ నాట్ టేక్ సో మచ్ టైం. ఓకే, ఏమన్నాడు? మనకందరూ తెలుసు కదా ఒక పాట, తెలుసా ఆ పాట? హానికరుడ హింసకుడను దేవదూషకుడను నేను, హానికరుడ హింసకుడ. అది ఐ వాజ్ దూషకుడిని, నేను పర్సిక్యూటర్, హింసించేవాడిని, నేను హానికరుడుగా ఉంటుంది. ఆయన సొంత మాటలతో తర్వాత అది చెప్పినవాడుగా ఉంటున్నాడు. అయితే ఆయన ఎంతగా ఆయన అడుగుజాడలు జనాల్ని భయపెట్టినాయంటే, ఆయన మారుమనసు పొందిన తర్వాత మనకు తెలుసు కదా, అపోస్తల కార్యం 9వ అధ్యాయంలో ఆయన ఎంతో అద్భుతమైన రీతిగా యేసు ప్రభు ఆయన్ని కలుసుకున్నాడు. ఆయన దమస్కు మార్గంలో ఉన్నాడు. దేని కొరకు? మరి క్రైస్తవులను హింసించి వాళ్ళని బందీలుగా పట్టి తీసుకురావటానికి ఆయన ఆదేశాలు పొంది, పత్రాలు పొంది వెళ్ళినవాడుగా ఉంటాడు. ఆ సమయంలో ఆయన దేవుడాన్ని విజిటెడ్ హిమ్, కలుసుకుని ఆయన మారుమనసు పొందినాడు. మారుమనసు పొందిన తర్వాత సరే అందరు క్రైస్తవులను కలుస్తాను, ఏమంటాం బాయ్ బాయ్ అని చెప్తాను, వాళ్ళని కౌగలించుకుంటాను అని వెళ్ళినాడు. ఎక్కడికి? యెరూషలేము పోతే యెరూషలేములో ఉన్న ఆ యొక్క క్రైస్తవులు, అమ్మ వీడా మమ్మల్ని అందరినీ మా తమ్ముడిని కొట్టిండు కదా అప్పుడు, మా అమ్మ నాన్నని చెరపెట్టి తీసుకొని పోయిండు కదా అని భయపడ్డారు వాళ్ళంతా. వాళ్ళు భయపడి యెరూషలేము పోయినప్పుడు ఆయన హీ వాంటెడ్ టు జాయిన్ దెమ్, కానీ వాళ్ళంతా భయపడి వాళ్ళు చేర్చుకోలేదు ఆయన్ని. చూడండి యాక్ట్స్ చాప్టర్ 9:26లో. ఒకవేళ మీరు వెంటనే ఈ యొక్క రెఫరెన్సెస్ తీయలేకపోతే దయచేసి ఒక పెన్సిల్ తీసుకొని ఒక కాగితం మీదనో ఎక్కడనో రాసుకోండి. యాక్ట్స్ చాప్టర్ 9:26లో ఏముందంటే, ఆయన అందరూ ఆయనకి భయపడారు. అటువంటి మరి అడుగుజాడల్ని ఆయన వదిలిపెట్టాడు. కానీ ఆయన మారుమనిషి ఆ యేసు ప్రభుని కలుసుకున్న తర్వాత, యేసు ప్రభు ఆయన అంగీకరించిన తర్వాత, ఎట్లా అంగీకరిస్తారండి యేసు ప్రభుని? సేమ్ ఓల్డ్ థింగ్స్. ఏంటది? ABC స్టెప్స్. ఎట్లా? పాపాలు ఒప్పుకోవటం, తర్వాత నమ్మటం, దేవుని వాక్యాన్ని నమ్మటం, యేసు ప్రభుని నమ్మటం, నమ్మి యాక్సెప్ట్ జీసస్ ఇంటూ యువర్ హార్ట్స్ అండ్ సే, యేసు ప్రభు నా హృదయంలోనికి రా. అదొక్కటే మార్గం. దెర్ ఇస్ నో అదర్ వే. ప్లీజ్ రిమెంబర్ యంగ్ పీపుల్, దెర్ ఇస్ నో అదర్ వే. లేదు ఈ రోజు నుంచి నేను మంచిగా ఉంటా, ఈ రోజు నుంచి నేను అటువంటి మాటలు మాట్లాడాను, ఈ రోజు నుంచి నేను బైబిల్ చదువుకుంటా, దానివలన మనం మారు మనసు రక్షణ పొందము. గుర్తుపెట్టుకోండి. అయితే ఈయన ఏం చేసిండు? ఆయన యేసు ప్రభువుని అంగీకరించిన తర్వాత ఆయన జీవితం మారిపోయింది. దట్ ఈస్ వన్ ఆఫ్ ద సైన్స్. ఏంటది? జీవితం మారిపోతుంది యేసు ప్రభువుని అంగీకరించిన తర్వాత. చెప్పగలవా? నేను యేసు ప్రభువుని పలానా రోజున నేను అంగీకరించిన, నా జీవితం మారిపోయింది, నేను ఇదివరకు ఎట్లున్నానో ఆ రీతిగా లేను, జీవితం మారింది అని చెప్పగలరా? చెప్పకపోతే ఈ రోజైనా యేసు ప్రభువుని అంగీకరించారు. సో యేసు ప్రభువుని అంగీకరించిన తర్వాత ఆయన అడుగుజాడలు, దే వర్ టెల్లింగ్ డిఫరెంట్ స్టోరీ. ఏంటి ఆ స్టోరీ? ఆయన మారుమనసు పొందిన తర్వాత నేను అందరికీ యేసు ప్రభు గురించి చెప్పాలా? ఏంటి ఆయన కోరిక? ఆయన అడుగుజాడలు ఎక్కడికి నడిపించినాయి? నేను అందరికీ యేసు ప్రభు గురించి చెప్పాలా? మరి ఆయన ప్రేమను నన్ను చాటించాలి, స్వార్థ చెప్పాలి,
ప్రేమించాలి. దట్ వాస్ ద థింగ్. వై? యేసు ప్రభుని ఎప్పుడైతే అంగీకరిస్తామో ఏం జరుగుతుంది వెంటనే? చెప్పగలరా ఎవరన్నా? ఎనిబడి? యేసు ప్రభువుని అంగీకరించిన తర్వాత ఏమి జరుగుతుంది? దేవుడు ఒక గిఫ్ట్ ఇస్తాడు కదా. మీ బర్త్డేకి గిఫ్ట్ ఇస్తారు కదా, ఇస్తారా అయ్యారా? మమ్మీ డాడీ ఇస్తారు, అక్క ఇస్తుంది, అన్న ఇస్తాడు, అందరూ, లేకపోతే మామ ఇస్తాడు, గిఫ్ట్స్ ఇస్తారు కదా. అట్లనే యేసు ప్రభువుని అంగీకరించిన తర్వాత దేవుడు ఒక గిఫ్ట్ ఇస్తాడు. ఏంటా గిఫ్ట్? ఇప్పుడన్నా హోలీ స్పిరిట్. ఎక్కడుందా వాక్యం? చాప్టర్ 2 యాక్ట్స్ అండ్ వర్స్ 38. యూ విల్ రిసీవ్ ద గిఫ్ట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఆ హోలీ స్పిరిట్ ఏం చేస్తాడు? మన జీవితాన్ని మార్చి ఆయన మన హృదయాల్లో ప్రేమను కుమ్మరిస్తాడు. ఏంటి? బికాస్ ద లవ్ ఆఫ్ గాడ్ ఈజ్ షెడ్ అబ్రాడ్ ఇన్ అవర్ హార్ట్స్ బై ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. రోమన్స్ చాప్టర్ 5 వర్స్ 5. కైండ్లీ రైట్ దిస్. మీకు లెసన్లో లేదు ఇవి, కానీ దయచేసి దేర్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ వర్సెస్, కాబట్టి మీరు రాసుకుంటే ఎంతో మంచిది. సో లవ్ ఆఫ్ గాడ్ ఈజ్ షెడ్ అబ్రాడ్ ఇన్ అవర్ హార్ట్స్. అండ్ ఎందుకు సువార్త చెప్తామంటే ద హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్ ఇన్ సైడ్ అస్, హీ కన్స్ట్రెయిన్స్ అస్, మనల్ని బలవంతం చేస్తుంది ఇతరులకు సువార్త విషయమై చెప్పటానికి. దెన్ ఇన్ దిస్ లెసన్, మన లెసన్కి వచ్చినప్పుడు ఈ లెసన్లో మనం 4 వ్యక్తుల గురించి మనం నేర్చుకుంటాం. ఎవరంటే, ఒకటి మార్క్. ఆయన జాన్ మార్క్ అంటారు ఆయన్ని. జాన్ మార్క్ లేకపోతే మార్కస్ అని కూడా అంటారు. మరి లీడియా, సెకండ్ పర్సన్ ఈజ్ లీడియా. థర్డ్ పర్సన్ ఈజ్ అకిలా అండ్ ప్రిస్కిలా. దో దే ఆర్ 2, ఐఎమ్ సేయింగ్ 1 పర్సన్ బికాజ్ బైబిల్లో ఎక్కడ చెప్పినా కూడా వాళ్ళ విషయమై ఏమని చెప్పబడి ఉంటుందంటే అకిలా ప్రిసిలా, లేకపోతే ప్రిసిలా అకిలా అని ఉంటుంది. ఒంటరిగా వాళ్ళ పేర్లు ఎప్పుడు చెప్పబడదు. సో అకిలా అండ్ ప్రిసిలా. అండ్ ఫోర్త్లీ డీమస్. ఈ 4 వ్యక్తుల గురించి చూద్దాం. మార్క్ విషయమే చూద్దాం ఒకసారి. జాన్ మార్క్, ఆయన మంచి కుటుంబం నుంచి వచ్చినాడు. ఇట్లా అపోస్తల పౌలు కూడా మంచి కుటుంబం కదా, ఎంతో చదువుకున్నాడు. గమనియేల్ పాదముల యొద్ద ఆయన నేర్పించబడ్డాడు. మరి ఎంతో నిష్టగల పరిసైడ్గా ఉన్నాడు. ఇవన్నీ క్వాలిఫికేషన్స్ మనం ఫిలిప్పీ 3వ అధ్యాయంలో మనం చూడవచ్చు. మరి అంతేకాకుండా ఆయన తండ్రి ఎవరో తెలియదు మనకు, కానీ తల్లి పేరు మరియా. తల్లి పేరు మరియా. ఎంతమంది మరియాలు ఉన్నారు బైబిల్లో తెలుసా? ఎంతమంది కాకపోయినా కొంతమంది తెలుసా? మనకు తెలుసు కదా ఎవరు. ఫస్ట్ మనం వచ్చేది ఏంటి మన మతికి? మరియా యేసు ప్రభు యొక్క తల్లి కదా, వర్జిన్ మేరీ అంటారు. ఇంకొక వెరీ ఫేమస్ మేరీ, మగ్దలేని మరియా. 7 దయ్యాలు ఉన్నాయనంట. మరి ఎనీవే ఐ విల్ నాట్ టెల్ అబౌట్ దట్. మనలో కూడా దయ్యాలు ఉంటాయి కదా, 1, 2 అని ఉంటాయి కదా. దయ్యాల్ని ఎలా కొట్టాడు? యేసు ప్రభు దగ్గరికి వస్తే దయ్యాలను ఎలా కొడతాడు? సో ఈ మేరీ, ఆమె ఫస్ట్ హ్యాండ్ ఆ యొక్క డైరెక్ట్గా శిష్యుల దగ్గర నుంచి, యేసుప్రభు యొక్క శిష్యుల దగ్గర నుంచి ఆమె బోధించబడింది. యేసుప్రభు ఏ కార్యాలు అయితే చేసినాడో, హిస్ టీచింగ్స్ అండ్ డూయింగ్స్, యేసుప్రభు ఆయన శిష్యులే ఆమెకు బోధించే ఆ యొక్క ప్రివిలేజ్ షీ హ్యాడ్. అండ్ ఆల్సో షీ హ్యాడ్, ఆయనకి ఓ పెద్ద ఇల్లు ఉండేది. పెద్ద ఇల్లు ఉంటే అక్కడ చాలామంది క్రైస్తవులు ఆయన యొక్క ప్రార్థన కొరకై కూడుకునేవాళ్ళు. అంతేకాదు ఒకసారి హేరోదు రాజు ఎంతో క్రూరుడు ఏం చేశాడంటే, జాన్ జేమ్స్ తెలుసు కదా, వాళ్ళిద్దరు అన్నదమ్ములు. ఆ యొక్క జేమ్స్ అనే ఆయన్ని యేసు ప్రభు శిష్యులలో ఒక ఆయన్ని చంపేసి అది యూదులకందరికీ ఎంతో సంతోషం కలిగించింది. కాబట్టి ఏమనుకున్నాడు, నేను పేతును కూడా చంపేస్తా అని ఆయన్ని చెరసాలలో పెట్టినాడు. చెరసాలలో పెడుతున్నాడు, కానీ ఏం చేసినారు, సంఘమంతా ఆయన కొరకై ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు ఆ యొక్క ఒక చిన్న మీటింగు, మరియా వాళ్ళ ఇంట్లో కూడా ప్రార్థనకి, వాళ్ళ ఇంట్లో తరచు కూడుకుంటారని చెప్పినాను కదా, వాళ్ళ ఇంట్లో పేతురు కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయటానికి కూడుకున్నప్పుడు పేతురు ఒక రాత్రి సడన్గా వచ్చి తలుపు కొట్టినాడు. ఎవరింటి తలుపు?
మరి ఆ ఇంటి తలుపు కొడితే తలుపు తెరిచి చూడగానే అందరూ ఆశ్చర్యపడ్డారు. పేతురు పేతురు చెరసాల్లో ఉన్నాడని మేము ప్రార్థన చేస్తూ ఉంటాం కదా. ఆ రీతిగా పేతురు ఎంతో మిరాక్యులస్గా ఆ ప్రిజన్లోంచి, చెరసాల్లోంచి బయటికి వచ్చినాడు. అక్కడ విశ్వాసులందరూ ప్రార్థన చేస్తూ ఉంటే ఆ సంగతి ఎవరు చూసుంటారు? మార్కు. ఎందుకంటే మరియ కుమారుడే కదా, అందుకని ఆ సంగతిని కూడా ఆయన చూసి ఉంటాడు. మార్క్ వాజ్ ఆల్సో ఏ విట్నెస్ టు దట్. సో అంతేకాకుండా ఆయనకు ఎటువంటి ప్రివిలేజ్ ఉందంటే ప్రాబ్లీ పేతురే ఆయన చేరదీసి ఏబీసీ స్టెప్స్ ఎట్ట తీసుకోవాలో నేర్పించి ఆయన మారుమనసు పొందినాడు అనుకుంటాను. అందుకని పేతురు 1 Peter chapter 5:13 ఏమంటాడంటే, మార్కస్ మై ఓన్ సన్, నా సొంత కుమారుడు అంటాడు. అంటే స్పిరిచువల్ సన్, నాట్ ఏ బయోలాజికల్ సన్ బట్ ఏ స్పిరిచువల్ సన్. అంతేకాకుండా బర్నబాస్ అనే ఒక మంచి సేవకుడు ఉండే, ఆయన పౌలు కలిసి ఎంతో సేవ చేసినారు. అయితే ఆయన మరి వాళ్ళ సొంత అమ్మ తమ్ముడు, తమ్ముడు అన్న మనకు తెలియదు కానీ సహోదరుడు అని చెప్తాను నేను. ఓకే, హీ వాజ్ ఎ మేరీస్ బ్రదర్. అయితే ఒకసారి పౌలు బర్నబాస్ వీళ్ళు ఏం చేస్తుంటున్నారంటే, ఒక చర్చ్ లేకపోతే సంఘం ద్వారా పంపించబడి మిషనరీ జర్నీలో ఉంటున్నారు. వాళ్ళు సువార్త ప్రకటించడానికి వాళ్ళిద్దరిని ఏం చేసినారంటే పంపించబడతా ఉంటే మన యవనస్తుడు ఉన్నాడు కదా మార్క్, వాళ్ళు ఏమన్నాడు, మామ నేను కూడా వస్తాను. సరేరా, మాకు ఏదో సహాయకుడుగా ఉండొచ్చును అని తీసిపోయినారు. పరిచర్య సేవలో యవనస్తులు ఎంతో తోడ్పడేవాళ్ళుగా ఉండాలి, తెలిసిందా? దానివలన ఎంతో ఎంకరేజ్ చేయబడతారు ఎవరు? సేవకులు. మేము కొన్నిసార్లు ఆయా స్థలాలకి కొన్ని రోజుల మీటింగ్స్ కొరకై వెళ్తూ ఉంటే పొద్దున్నే ఏం చేసేవాళ్ళు తెలుసా? యవనస్తులు వచ్చేవాళ్ళు. వచ్చి, అంకుల్ టీ తాగుతారా అంకుల్, కాఫీ తాగుతారా అంకుల్ అంటే ఎంత సంతోషం. యవనస్తులు ఆ రీతిగా వచ్చి అడగటం. వాళ్ళు అంతేకాకుండా, అంకుల్ వేడి నీళ్ళు పెట్టినాను అంకుల్ వేడి నీళ్ళు పెట్టినా, టవల్ కూడా పెట్టినాను అంకుల్ అని చెప్తే ఎంత సంతోషం కదా. యవనస్తులు ఆ రీతిగా తోడ్పడేవాళ్ళుగా ఉండాలి. 2 కొరింథీ 2వ అధ్యాయంలో మనం ఏం చూస్తూ ఉంటే, ఒక యవనస్తుడు టైటస్ అనే యవనస్తుడు ఉన్నాడు. ఆయన ఒకసారి పౌలుకి హీ కేమ్ ఆన్ మిషనరీ జర్నీ టు మాసిడోనియా. అయితే ఏం చేసినారు, ఈ టైటస్ అనే యవనస్తుడు కనపడకపోయేటప్పటికి ఆయన ఎంతగానో హీ వాజ్ ట్రబుల్డ్. ఆ యొక్క మిషనరీ జర్నీని వైండప్ చేసుకొని వెళ్ళిపోయినాడు. సో దట్ ఈస్ హౌ అదే 2 కొరింథీ 7వ అధ్యాయము 6వ వచనంలో 8వ అధ్యాయంలో ఆయన ఏం చెప్తాడంటే, తీతు రావటం వలన నేను ఎంతగానో నూతనపరచబడ్డాము, ఎంతగానో ప్రోత్సహించబడ్డాము అని చెప్తా ఉంటాం. అది యవనస్తులు చేయవలసిన పని. సో వాళ్ళు కూడా సరే మనకు ఏదో రీతిగా మనకు తోడ్పడతా ఉంటాడని ఆయన్ని తీసుకొని పోయినాడు. ఎవరిని? మార్కు కొన్ని రోజులు బాగానే పనిచేసినాడు. కానీ వాళ్ళు ఇంకా ముందుకు సాగుతూ ఉంటే కష్టాలు వచ్చాయి. మీకు తెలుసా, ఓ పాట ఉంది కదా, ప్రభు సేవలోని శ్రమలు కఠిన దుఃఖ బాధలని ఒక పాట ఉంది. ప్రభు సేవ అంత ఈజీ కాదు, కొంచెం కష్టాలు వస్తాయి. మీకు తెలుసా 1963లో ఒక యవనస్తుడు, 1963, ఐ విల్ టెల్ ఓన్లీ ఆల్ ఓల్డ్ స్టోరీస్, నో లేటెస్ట్ స్టోరీస్, నాట్ అబౌట్ కంప్యూటర్ ఆరిజిన్ ఆర్ సాఫ్ట్వేర్స్ అండ్ ఆల్. ఐ విల్ నాట్ బీ ఏబుల్ టు. నాకు తెలియదు కూడా, నాకు తెలిసినయే చెప్తాను. కొన్ని నేను వెరిఫై కూడా చేసినాను, మీకు చెప్పే ముందు వెరిఫై చేసినాను కూడా, అది కరెక్టా కాదా అని. ఆ డేట్స్ 1963లో ఒక యవనస్తుడు హైదరాబాద్కు వచ్చినాడు. ఎక్కడి నుంచి వచ్చినాడు తెలుసా? అమెరికా నుంచి వచ్చినాడు.
వచ్చి ఎట్లా వచ్చినాడు ఇండియాకి? ఓ సూట్ కేసులో దాని నిండా డాలర్స్ పెట్టుకొని వచ్చినాడా? దాని నిండా డాలర్స్ పెట్టుకొని లేదు, ఏమి డబ్బులు లేవు ఆయనకు. కేవలం వచ్చి హైదరాబాద్లో ల్యాండ్ అయిపోయినాడు. ల్యాండ్ అయిపోయేది ఆయన పేరు ఏంటో తెలుసా? కెన్ ఎనీవన్ గెస్ హూస్ నేమ్ ఇస్? వాట్ హిస్ నేమ్ ఇస్? ఆయన పేరేంటో తెలుసా? జార్జ్ వర్వర్. ఎవరైనా? జార్జ్ వర్వర్. హీఈస్ ద ఫౌండర్ ఆఫ్ OM, ఆపరేషన్ మొబిలైజేషన్. ఆయన యవనస్తుడుగా వచ్చినాడు. వచ్చి ఆయన భారం ఏంటి? ఇండియాలో, నార్త్ ఇండియాలో నేను స్వార్థ ప్రకటించాలి, అన్న భారంతో వచ్చినాడు. జోబుల్లో ఎక్కువ డబ్బులు లేవు, ఏమీ లేవు అసలు. వచ్చినాడు. అయితే బక్సింగ్ గారు హెబ్రోన్కి ఆయన్ని తోడుకొని పోయి అక్కడ ఆయనకి షెల్టర్ ఇచ్చినాడు. ఆయన ఎట్లా వచ్చినాడంటే ట్రక్స్లలో ఇంకొంతమంది యవనస్తులను ఎంట పెట్టుకొని వచ్చాడు. ఆ ట్రక్స్లో వాళ్ళంతా డ్రైవ్ చేసుకుంటూ వచ్చినారు. అది ఎటువంటి ట్రక్స్ తెలుసా? షోరూమ్ నుంచి వచ్చిన ట్రక్స్ కావు, జంక్ యార్డ్లోనూ ఉన్న ట్రక్స్. వీళ్ళు బాగు చేసుకొని, బికాస్ దే కాంట్ అఫోర్డ్, వాళ్ళు కొనలేరు కాబట్టి ఓల్డ్ ట్రక్స్ని రిపేర్ చేసుకొని వాటిని రోడ్ వర్దీ చేసుకొని ఆ ట్రక్స్ తీసుకొని వచ్చినారు. దేని కొరకు? స్వార్థ ప్రకటించడానికి. ఆ రీతిగా వాళ్ళు స్వార్థ ప్రకటించుకుని వస్తే హెబ్రోన్లో యవనస్తులు చాలా ఉంది, మేము కూడా పోతాం అని దాంట్లో ఆ ట్రక్స్లో పోయినారు. ఎక్కడికి పోయినారు తెలుసా? వాళ్ళు కాశ్మీర్కి పోయినారు, బీహార్కి పోయినారు. తర్వాత నా స్నేహితుడు ఒక ఆయన సాక్ష్యం ఇచ్చినాడు, ఈ యవనస్తుల కూడికలో సాక్ష్యం ఇచ్చినాడు. ఏమని చెప్పినాడు తెలుసా? మేము రోడ్ల మీద పండుకునేవాళ్ళం. ఎక్కడ పండుకున్నారు వాళ్ళు? స్వార్థ ప్రకటించడానికి పోయి ఎక్కడ పండుకున్నారు? నాట్ ఇన్ ఏసీ రూమ్స్, రోడ్ల మీద పండుకున్నాం మేము. మాకు నెక్స్ట్ మీల్ తర్వాత భోజనం ఎక్కడి నుంచి వస్తుందో మాకు తెలియదు. జోబులా డబ్బులు లేవు, చేతి నిండా ట్రాక్స్ మరి గాస్పల్స్ ఉండేవి. ఆ రీతిగా వాళ్ళు సేవ చేసినారు. సో దర్ ఆర్ డిఫికల్టీస్. కొన్నిసార్లు భోజనం కూడా ఉండదు. మార్క్ ప్రాబ్లీ ఫేస్డ్ ఆల్ దాట్. ఫేస్ చేసిన తర్వాత ఏం చేసినాడు తెలుసా? ఇంకా లాభం లేదురా, ఏం చేయాలా, ఇంకా లాభం లేదు అని ఇంటికి వచ్చేసినాడు. వాళ్ళని వదిలిపెట్టినాడు. బర్నబాసు పౌల్ని వదిలిపెట్టేసి ఇంటికి వచ్చినాడు. అంతేకాకుండా కొన్నిసార్లు మనం ఇంటికి దూరంగా ఉంటే ఏమవుతుంది? హాస్టల్స్ పోయినారనుకో పిల్లలు, స్కూల్ వదిలిపెట్టిన తర్వాత కాలేజీలో రెసిడెన్షియల్ చదువుకోవడానికి పోయిపోయినప్పుడు ఏమవుతుంది? వాళ్ళకి హోమ్ సిక్ అవుతారు కదా, అమ్మ నాయన జ్ఞాపకం వస్తారు. అందుకని జ్వరం వచ్చేస్తుంది. వార్డెన్ ఫోన్ చేసి తీసుకుపోండి, మీ అమ్మాయికి బాగలేదు, మీ అబ్బాయికి బాగలేదు అని చెప్తే ఇంటికి వస్తారు. హీ బికేమ్ హోమ్ సిక్ అండ్ హీ ఆల్సో అయ్యో నేను ఇంట్లో ఎంత బాగా మంచి బెడ్ మీద పండుకుంటుంటేను కదా, ఇక్కడేమో రోడ్డు మీద మరి మామ నాకేమి ఇవ్వట్లేదు అని సెల్ఫ్ లవ్తో ఏమొచ్చిండు? హీ కేమ్ ఇన్ టు ఏ బై లేన్ ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ ఇన్ గాడ్స్ హైవే. హీ కేమ్ ఇన్ టు ఏ బై లేన్ బికాస్ ఆఫ్ సెల్ఫ్ లవ్తో ఆయన బయటకు వచ్చినాడు. వచ్చేసి వాళ్ళని హీ అబాండెండ్ దెమ్, వాళ్ళని వదిలిపెట్టేసినాడు. ఆ రీతిగా ఆయన త్రోవ తప్పిన వాడుగా అయినాడు. కానీ ప్రైజ్ గాడ్, హీ డి నాట్ రిమైన్ దేర్ ఫర్ లాంగ్ టైమ్. బట్ అక్కడ ఎంతో కాలం ఉండలేదు. ఎందుకు? ఎట్లా తెలుసు మనకు? తర్వాత అపోస్తలుడు పౌలు తిమోతికి ఒక ఉత్తరం రాస్తూ ఆయన ఏమంటాడంటే, మార్కును తీసుకొని రండి, ఆయన నాకు హీఈస్ ప్రాఫిటబుల్ టు మీ ఫర్ మినిస్ట్రీ, నాకు పరిచర్యలో సహకారిగా ఉంటాడు, ఆయన తీసుకొని రా అని చెప్తాడు 2వ తిమోతి 4:11. అంతేకాకుండా మార్కు ఏం చేశాడు? ఆయన గాస్పుల్ ఆఫ్ అకార్డింగ్ టు మార్క్. ఎన్నో గాస్పుల్? కెన్ యూ టెల్ మీ విచ్ గాస్పుల్ ఈజ్ ఇట్? నోరు నింపోయా బాబు. 2వ సువార్త. ఎన్ని సువార్తలు ఉన్నాయి బైబిల్లో? 4 సువార్తలు. 4 సువార్తల్లో మత్తయి తర్వాత ఏమొస్తుంది?
Mark, then Luke, and then John. So Mark, Luke. సో దేవునితో తిరిగి సమకూర్చబడే ఛాన్స్ ఉంది. దిస్ ఇస్ ఆల్వేస్ ఏ సెకండ్ ఛాన్స్ టు కమ్ బ్యాక్ టు గాడ్. సో మార్క్ యూటిలైజ్ దట్. హీ కేమ్ బ్యాక్ టు గాడ్. హౌ డు యూ కమ్ బ్యాక్ టు గాడ్? Tell the Lord your failure. Say, Lord, I have gone astray. I went into the dead-end street of self-love. Or I went after my own flesh. I was in the God's highway. I'm supposed to walk in the spirit. But now I walked in the flesh, considering my flesh. నా శరీర ఆశలు, శరీరం విషయమై నేను ఎక్కువగా తలంచి నేను తప్పిపోయినాను ప్రభువా. ఒప్పుకుంటే దేవుడు క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన వాడు. గుర్తుంచుకోండి ఎప్పుడైనా. యేసు ప్రభు ఏమని చెప్పినాడు తెలుసా? ఒకసారి ఆయన శిష్యులు వచ్చి, అయ్యా మేము మా తమ్ముడు నాకు విరోధంగా తప్పు చేస్తే ఎన్నిసార్లు క్షమించవచ్చు? 7 మార్లు క్షమించాలి నా రోజుకి అంటే యేసు ప్రభు ఏం చెప్పినాడు తెలుసా? ఏమని చెప్పినాడు? 70 times 7 అంటే 490 times. So God expects us to forgive 490 times. How many times He will forgive us? ఎన్నిసార్లు తప్పిపోయినా కూడా మనల్ని ఎన్నిసార్లు క్షమిస్తాడు. కనుక ఇఫ్ యూ డెడ్ అండ్ స్ట్రీట్లో పడిపోయి ఉంటే ప్లీజ్ కమ్ బ్యాక్ అండ్ ద లార్డ్ విల్ రిసీవ్ యూ. నెక్స్ట్ ఈజ్ లిడియా. లిడియా ఈజ్ ఎ బిజినెస్ ఉమెన్ and she was selling costly dye. పర్పుల్ అనే డై అంటే రంగు అద్దుతారు కదా బట్టలకి. ఈ రంగు ఓన్లీ రిచ్ పీపుల్ కుడ్ అఫోర్డ్ ఇట్ బికాస్ ఇట్ ఈస్ టేకెన్ ఫ్రమ్ ఏ సీ క్రీచర్ విచ్ ఇస్ రేర్లీ ఫౌండ్. ఎక్కువ అరుదుగా ఉండే ఆ యొక్క సీ క్రీచర్లోంచి తీయబడింది. దెన్ ఈ స్త్రీ ఏం చేసేదంటే ఎవ్రీ సబాత్ డే షీ యూస్ టు గో అలాంగ్ ద రివర్ సైడ్ అలాంగ్ విత్ అదర్ ఉమెన్. వేరే స్త్రీలతో కలిసి ఆ యొక్క నది తీరాన వెళ్ళి అక్కడ ప్రార్థన చేసేది. అట్లా ప్రార్థన చేస్తుంది కాబట్టి ఆమె దేవుని యొక్క మరి హైవే, ఆయన యొక్క హైవే మీద మరి నడుస్తున్నట్ట లేదు. ఆమె ఎక్కడుంది? మ్యాన్ సిన్ఫుల్ బైవే. మనుషుని యొక్క ఆ యొక్క సొంత మార్గంలో ఉన్నది ఆమె. దాని ద్వారా దాని అంతం ఏంటి? ఇటర్నల్ డెత్. ఎంత భక్తిగా ఉన్నా, ప్రార్థన చేస్తున్నా, ప్రతి సబ్బాత్ దినం పోయి ప్రార్థన చేస్తున్నా, she was not in the God's highway, but she was in the man's sinful way. అయితే ఒకరోజు ఏం జరిగింది? ఆమె మరి అపోస్టల్ పాల్, she heard Apostle Paul speaking and the Lord opened her heart. We read that in Acts chapter 16 verse 14, and she took the ABC steps and came into the God's highway. ఏమైంది? ఆమె ఒకసారి పౌలు కూడా అక్కడికి వచ్చినాడు. అక్కడికి వచ్చి ఆమెతో మాట్లాడుతున్నప్పుడు దేవుడు ఆమె హృదయాన్ని తెరిచినాడు. తెరిచిన తర్వాత ఆమె ఏం చేసింది? ఈ ఏబిసి స్టెప్స్ తీసుకున్నది. ఏంటా ఏబిసి స్టెప్స్? ఐ విల్ రిపీట్ వన్స్ అగైన్. ఏంటా ఏబిసి స్టెప్స్? కన్ఫెస్, బిలీవ్ అండ్ యాక్సెప్ట్. చేసినారా ఆ రీతిగా? షీ వాజ్ ప్రాబ్లీ థింకింగ్, నేను ప్రార్థన చేస్తున్నా కదా, సబ్బాత్ని ఆచరిస్తున్నా కదా, లేకపోతే ఇంకా మంచి పనులు చేస్తున్నాను కదా, వేరే వాళ్ళలాగా లేను కదా అనుకోలేదు. కానీ ఆమె హృదయం తెరవబడింది, యేసుప్రభుని అంగీకరించింది. ఆ రీతిగా తాను దేవుని యొక్క హైవేకి ఆమె వచ్చింది. ఇంటూ గాడ్స్ హోలీ హైవే, రాజబాటలోకి వచ్చింది. అంతం ఏంటది? ఇటర్నల్ లైఫ్. Earlier she was heading towards eternal death, నిత్య నాశనానికి గురయ్యేది. అయితే ఇప్పుడు ఇటర్నల్ లైఫ్లోకి వచ్చింది. ఆ రీతిగా ఆమె
ఏం చేస్తూ వచ్చింది అంటే ఆమె ఫుట్ స్టెప్స్ ఎక్కడికి లీడ్ చేసింది? షీ వాజ్ విన్నింగ్ సోల్స్. షీ వాజ్ తన ఇంటి వారినందరినీ కూడా యేసు ప్రభు దగ్గరికి నడిపించింది. ఒక్కరికైనా ఎప్పుడైనా స్వార్థ చెప్పినావా నువ్వు? స్వార్థ చెప్పినావా? యేసు ప్రభువుని అంగీకరించు, యేసు ప్రభువుని నీ హృదయంలో చేర్చుకో అని చెప్పినావా? ఎవ్రీ బిలీవర్ ది ఫస్ట్ థింగ్ దే డూ ఈజ్ టెల్ ద గాస్పెల్. చెప్పాలి. అదే మనం జీవితంలో మార్పు. అది చూసే వేరే వాళ్ళు కూడా మన నడవడిని చెప్పడమే కాదు, మన నడవడి, మన అడుగుజాడలు ఎక్కడున్నాయో చూసి వాళ్ళు కూడా యేసు ప్రభు తట్టు ఆకర్షించబడతారు. కనుక దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. షీ ఫస్ట్ గివ్ ది గాస్పెల్ టు అది. అంతేకాకుండా తన ఇంటిని మరి పరిశుద్ధుల కొరకు లేకపోతే విశ్వాసుల కొరకు తన ఇంటిని తెరిచింది. హాస్పిటాలిటీ, ఆతిథ్యం ఇచ్చే వ్యక్తిగా అయింది. అంతేకాకుండా షీ వాజ్ ఆఫ్ గ్రేట్ కంఫర్ట్ టు ది అపోస్టల్ పాల్. సో హర్ ఫుట్ స్టెప్స్ వాట్ దే లెడ్ టు హాస్పిటాలిటీ, దట్ ఈస్ ఆతిథ్యం, మరి అన్సెల్ఫిష్నెస్, నిస్వార్థమైన ఆ యొక్క ఫుట్ స్టెప్స్. సో అటువంటి మనం కూడా అటువంటి ఫుట్ స్టెప్స్ మనం కూడా వెయ్యాలి. నెక్స్ట్ థర్డ్ వన్, అఖిల అండ్ ప్రిసిలా. దేవర్ ఆల్వేస్ ఇందాక చెప్పినట్టు వాళ్ళిద్దరి పేర్లు బైబిల్లో జతగా చెప్పబడుతుంటుంది. వాళ్ళు రోమ్లో ఉన్నారు. రోమ్లో నుంచి ఎంపరర్ క్లౌడియస్ అనే ఆయన వాళ్ళని ఎలగొట్టినాడు. ఇక్కడ ఉండొద్దు ఎవరు యూదులు, ఇక్కడ ఎవరు ఉండకూడదు అని ఎలగొడితే వాళ్ళు కొరింథీకి వచ్చినారు. అక్కడ పౌలుని కలుసుకున్నారు. వాళ్ళిద్దరు కూడా డేరాలు కుట్టేవాళ్ళు కాబట్టి వాళ్ళు కలిసి ఉన్నారు. వాళ్ళు కలిసి డేరాలు కుట్టేటప్పుడు దే యూస్ టు హ్యావ్ లాంగ్ కాన్వర్జేషన్. ఆ కాన్వర్జేషన్లో మరి పౌలు వాళ్ళకి ఏం చెప్పినాడంటే కొన్ని క్రైస్తవ సత్యాలు, లోతైన సత్యాలు వాళ్ళకు నేర్పించిన వాడుగా ఉన్నారు. అట్లా వాళ్ళు బలపడిన వారుగా ఉంటున్నారు. ఏ రీతిగా వాళ్ళు బలపడినారంటే పౌలు కొరకై తమ ప్రాణాలని అంటే ప్రాణాలు తెగించిన వారుగా ఉంటున్నారు. సో ఎందుకు పౌలుకి ఏమైనా అయితే మరి స్వార్థ ప్రకటించబడటం కష్టం కదా అని వాళ్ళు దేవర్ విల్లింగ్ టు లే డౌన్ దర్ నెక్స్ట్ టు ద అపోస్టల్ పాల్. అండ్ వాళ్ళు ఒకసారి ఎఫెసస్లో ఉన్నప్పుడు ఒక ఎలక్వెంట్ స్పీకర్ అపోలో, హిజ్ నేమ్ ఈజ్ అపోలో, హీజ్ అ వెరీ ఎలక్వెంట్ స్పీకర్. బట్ ఆయనకి కేవలము యోహాను యొక్క బాప్తిస్మం మాత్రమే తెలుసు. ఆయన యేసు ప్రభువు విషయమైన లోతైన సంగతులు తెలియదు. అయితే అఖిల ప్రిసిలా ఏం చేసినారు? ఆయన్ని వాళ్ళ ఇంట్లోకి చేర్చుకొని ఆయనకు దేవుని వాక్యాన్ని ఇంకా ఎక్కువగా బోధించినారు. బోధించి ఆయనకు దేవుని యొక్క వాక్యాన్ని ఇంకా ఎక్కువైన దేవుని మార్గాన్ని ఇంకా స్పష్టమైన రీతిలో ఆయనకు చూపించినారు. అది అటువంటి బోధ పొందిన వాడై ఈ అపోలో ఏమైనాడు? ఆయన ఎంతో బలమైన మరి దేవుని సేవకుడుగా మారినాడు. అండ్ ఆయన ఏం చేసినాడంటే యూదులను మరి యేసే క్రీస్తుని ఆయన లేఖనముల ద్వారా వాళ్లకు కన్విన్స్ చేసినాడు, వాళ్ళని ఒప్పింప చేసినాడు. ఎవరిని? యూదులు నమ్మరు వాళ్ళు. యేసు క్రీస్తుని వాళ్ళు నమ్మరు వాళ్ళు. అయితే వాళ్ళని లేఖనముల ద్వారా వాళ్ళకి చెప్పిన. అందుకని దేవుని వాక్యం ఎక్కువగా చదవాలి యవనస్తులు. దానిలో ఉన్న సత్యాలని గ్రహించడానికి ప్రయత్నం చేయాలి. అందుకని బైబిల్ చదువుకునేటప్పుడు ప్రార్థన చేయాలి, పరిశుద్ధాత్మ దేవ నాకు ఇంకా ఎక్కువగా నీ వాక్యాన్ని బోధించని. సో హీ వాజ్ సో మైటీ దట్ ఇన్ కొరింథ్లో ఆయన్ని పౌలు మరి పేతురికి సమానంగా పెట్టి ఏమన్నారంటే కొంతమంది మేము అపోలో వాడని అని చెప్పుకున్నారు. కొంతమంది ఏమో మేము పౌలు వాడనంటే ఇంకొకరు మేము పేతురు వాడని అని అన్నారు. ఆయనతో సమానంగా కొంతమంది ఏమన్నారంటే మేము అపోలో వాడు. అట్లా అపోలో బికమ్ ఏ వెరీ గ్రేట్ మ్యాన్ బికాస్ అఖిల అండ్ ప్రిసిలా their footprints were of helpfulness. They were helping. So Aquila and Priscilla, they were walking in the Spirit, winning souls. Now comes Demas.
అమ్మయ్య అనుకుంటున్నారా? అమ్మ 4 అయిపోతే అయిపోద్దని. ఇంకా ఈ అంకుల్ వదిలిపెడతాడు మమ్మల్ని. అట్లా అనుకోకండి. యూ విల్ ఫినిష్ ఇట్ నౌ. డీమస్ ఆయన పేరు ఏంటంటే పాపులర్ అంటే మనకందరికి ఇష్టం కదా. స్కూల్లో కానీ క్లాస్లో కానీ పాపులర్గా ఉండాలా. అందుకని కొన్నిసార్లు కొంతమంది కొన్ని కార్యాలు చేస్తూ ఉంటారు, తుంటరి పనులు చేస్తూ ఉంటారు. దాని ద్వారా వాళ్ళు దే బికమ్ ఫేమస్. ఎవరినైనా పక్కనున్న వాడికి గల్ల పట్టుకుంటే ఫేమస్ అయిపోతాడు. ఇంకా ఎవరినైనా ఏడిపిస్తే చాలా రోజులు వాళ్ళు ఫేమస్ అయిపోతారు. సో డీమస్ నేమ్ ఇట్ సెల్ఫ్ మీన్స్ పాపులర్. అండ్ ఒకప్పుడు ఆయన పౌల్తో కలిసి మరి సేవ చేసిన వాడుగా ఉంటున్నాడు. అది మనము ఫిలమెన్ పత్రిక 24వ వచనంలో మనం ఆ సంగతి మనం చూస్తాం. కొలస్సీ 4:14. దయచేసి నేను చెప్తున్నాయి, దయచేసి రాసుకోండి రెఫరెన్సెస్. కానీ ఏం జరిగిందంటే ఏదో రీతిగా ఆయన లోకం చేత అట్రాక్ట్ చేయబడి మరి ఆ యొక్క లోకంలోనికి వెళ్ళిపోయేలాగా అయిపోయినాడు. గుర్తుపెట్టుకోవాలి, యేసు ప్రభువుని అంగీకరించిన తర్వాత మనలో ఏం జరుగుతుందంటే, మనము యేసు ప్రభువుని అంగీకరించిన తర్వాత మనము ఏమవుతాము? ఈ లోకానికి, ఈ శరీరానికి మనము వి బికమ్ డెడ్. వీఆర్ డెడ్ పీపుల్. అండ్ దెన్ వీఆర్ రిజన్ విత్ క్రైస్ట్. సో యూ హ్యావ్ టు బీ డెడ్ పీపుల్. వేరాస్ డీమస్ కుడ్ నాట్ అది అన్వయించుకోలేకపోయినాడు. నేను క్రీస్తుతో కూడా చనిపోయినాను అన్న సంగతిని ఆయన అన్వయించుకోలేకపోయినాడు. అన్వయించుకోలేక ఆయన మనకు ఏమి చెప్పబడిందంటే కొలస్సీ 3:12లో మనం ఈ క్రీస్తుతో కూడా లేపబడిన వారమైతే ఏం చేయాలి? పైనున్న వాటిని మనము వెతికేవారుగా మనము ఉండాలి. సీక్ దోస్ థింగ్స్ విచ్ ఆర్ అబౌవ్ అండ్ సెట్ యువర్ అఫెక్షన్స్. పైనున్న వాటి విషయమై మనము ఆశ కలిగిన వరంగా మనము ఉండాలి. అయితే డీమాస్ ఆ రీతిగా చేయలేకపోయినాడు పాపం. ఎవరైతే ఆ యొక్క మార్గంలో ఉంచారో, ఆ యొక్క రాజబాటలో, దేవుని బాటలో ఉంటారో, ఏమవుతుంది వాళ్ళకి? దే హ్యావ్ అబండెంట్ ఎంట్రన్స్ ఇంటూ హెవెన్. Abundance entrance into heaven. 2 Peter 1:11. And but those who walk in the flesh like Demas, వాళ్ళు రక్షింపబడినారు, కానీ ఎట్లయితుంది? దే విల్ బి యాజ్ ఇఫ్ బై ఫైర్. అంటే కొలిమిలో నుంచి బయటికి లాగినట్టుగా వాడు తప్పించుకుంటారు అంతే. దే డోంట్ హ్యావ్ అబండెన్స్ ఎంట్రన్స్. అండ్ లేకపోతే Job 19:20. They are saved by the skin of their teeth. So, see, he was in the God's highway, but because of worldliness, he though he was saved, he did not have abundance entrance into the kingdom of God. He only was as if pulled from the fire. So, none of us be like Demas, but everyone sitting here should have abundance of entrance into God's kingdom. How do you have that? By walking in the Spirit. Always putting the deeds of the flesh to death. శరీర క్రియలన్నిటినీ మనం చంపుట ద్వారా. బీబీఎస్ఐ క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళేటప్పుడు ఎట్లా నడుచుకుంటామండి? మన అడుగులు ఎట్లా ఉంటున్నాయి? మేకింగ్ ఫన్. అది కొన్నిసార్లు కొంతమంది ఆఫ్టర్ దేర్ యాపటైట్ దే గో ఆఫ్టర్ దేర్ ఓన్ యాపటైట్. ఆ రీతిగా ఉండకూడదు. ఆ రీతిగా ఉంటే you'll not have abundance of entrance into God's house, God's presence, that is heaven. So what do you want? You want, like, if you are like Lydia, you want to do good, helpful to others, God's saints, and have an abundance entrance? Or like Demas, who fell and just trying to be saved by the skin of the teeth. So today
ద లార్డ్ ఈస్ స్పీకింగ్ టు యూ. ఆర్ యు లైక్ మార్క్? ఒకప్పుడు బాగానే నడుచుకున్నావు, కానీ ఇప్పుడు ఆ రీతిగా నడుచుకోవట్లేదు. ప్రభు నిన్ను పిలుస్తుంటున్నాడు, నా బిడ్డ తిరిగిరా, నేను నిన్ను సమకూరుస్తాను. మార్క్ వాజ్ వండర్ఫుల్లీ రెస్టోర్డ్ కదా, అండ్ హీ వాజ్ యూజ్డ్ యాజ్ ఏ మైటీ మ్యాన్ ఆఫ్ గాడ్. ఎంత మైటీ మ్యాన్ ఆఫ్ గాడ్ అంటే పౌలు ఏమన్నాడు, ఈజ్ ప్రాఫిటబుల్ ఫర్ మీ ఫర్ మినిస్ట్రీ. ఇష్టం లేదా మీకు ఆ రీతిగా నేను పరిచర్యలో ఏదో రీతిగా నేను తోడుగా ఉండాలి అన్న ఆశ లేదా మీకు? ఎవ్రీవన్ హ్యాస్ గాట్ దట్ కదా. టుడే ప్రే ఇన్ యువర్ హార్ట్, లార్డ్ మేక్ మీ లైక్ దట్, మేక్ మీ లైక్ మార్క్. డోంట్ బీ లైక్ డీమస్, బీ లైక్ ఈరోజు మెమరీ వర్స్ ఒకసారి చెప్పండి నాతో. అది కొంతమంది అందరు కలిసిపోయినారట్టుంది. అది పాడు, ఇది నాతో పలికితే యుల్ బి కొంచెం మన లైఫ్ వస్తుంది హుషారు. సో సమయము పోనీయక, ఆల్ రిపీట్ ఆఫ్టర్ మీ, సమయము పోనీయక సద్వినియోగము చేసుకొనుచు సంగమునకు వెలుపట్టి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకునుడి. ప్రతి మనుషునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇవ్వవలెనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచికలదిగాను కృపాసహితముగాను ఉండనీయుడి. కొలస్సీ 4, 5 and 6 వర్సెస్. ఓకే, ఈ కంఠత వాక్యం నేర్చుకుంటారా? ఈ కంఠత వాక్యంలో ఏముంది? ఒకటేమో నడుచుకునుడి, జ్ఞానం కలిగి నడుచుకోవాలి. మన కాన్వర్జేషన్ ఎట్లా ఉండాలంట? ఉప్పు వేసినట్టు ఉండాలంట. ఇంటికి పోయిన తర్వాత సాంబారు పప్పు పెడతారు కదా, అది కూడా ఉంటుంది కదా, దాంట్లో అస్సలు బొత్తి ఉప్పు లేదండి. తింటారా ఎవరన్నా? ఏమంటారు, అమ్మ ఏందమ్మా ఇట్లుంది అని అంటారు కదా. కొంచెం ఉప్పు వేస్తే చాలా రుచిగా ఉంటుంది. అట్లా మన సంభాషణ రుచిగా ఉండాలి. ప్రార్థన చేసుకుందామా? మోకరించండి, ప్రార్థనలో ఉండండి. మార్కు లాగా ఉన్నావేమో, లేకపోతే డీమాస్ లాగా ఉన్నావేమో. లోకాన్ని ప్రేమించే వాడవుగా, లోకాన్ని ప్రేమించే దానవుగా ఉన్నాం. కళ్ళు మూసుకున్నందరూ దయచేసి ప్రార్థనలో ఉండండి. నేను కొంచెం మోకరించలేను కాబట్టి నేను మోకరించట్లేదు, కానీ మీరందరూ యవనస్తులు మోకరించండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థనలో ఉండండి. ఒక్కసారి పాఠాన్ని తిరిగి గుర్తు చేసుకోండి. ఏ రీతిగా ఉంటున్నాం మనం? మార్కులాగా ఉన్నావా? అడుగు ప్రభుని, ప్రభువా నేను తిరిగి నీ దగ్గరికి వస్తాను ప్రభువా, నన్ను చేర్చుకో ప్రభువా, నా పతనాన్ని క్షమించు ప్రభువా, నేను ప్రభువా నేను కలిగి ఉండాలి అని ఇలాగ సహాయం చేయి, నీ పరిచర్య చేస్తాను ప్రభువా అని ప్రార్థన చేసుకోండి హృదయంలో. ప్రభువా నన్ను నీ హృదయంలో నా హృదయంలోకి తిరిగి పనిచేయి ప్రభువా, నీ పరిచర్య చేస్తాను, నీ సేవ చేస్తాను ప్రభువా, నన్ను అంగీకరించు ప్రభువా అని ప్రార్థన చేసుకోండి హృదయంలో. కొంతమంది లీడియాలాగా ఉన్నారేమో, వాళ్ళ సొంత భక్తిగా ఉన్నాను నేను పరలోకానికే పోతాను, నేను కాకపోతే ఇంకెవరు పోతారు అనుకుంటున్నారు కొంతమంది. వాళ్ళకి ఇంకా ఏబీసీ స్టెప్స్ తీసుకోలేదేమో. ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతుంటున్నాడు. ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతుండగా దయచేసి ఈరోజన్నా ఇన్నిసార్లు విన్నాం మనం. ఆఖరి వీబీఎస్ ఇంకా 3 పాఠాలు ఉన్నాయి అంతే, ఆఖరిలో వచ్చినాను. ఈరోజన్నా ఆ ఏబీసీ స్టెప్స్ తీసుకోవా? దయచేసి యవన సహోదరుడా సహోదరి, దయచేసి ఆ ఏబీసీ స్టెప్స్ తీసుకో. ప్రభువా నా పాపాలు నేను ఒప్పుకుంటున్నాను ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా. ప్రభువా నేను నమ్ముతున్నాను యేసు ప్రభు నా కొరకై, నా పాపల కొరకై చనిపోయినాడని నేను నమ్ముతుంటున్నాను. ఆ రీతిగా ప్రభువా నేను నా హృదయంలో చేర్చుకుంటాను, దయచేసి నా హృదయంలోనికి రా. అండ్ విల్ యూ యాక్సెప్ట్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్? మౌనంగా ప్రార్థన చేసుకోనండి. నేను చేతులు ఎత్తుమని అడగను, అయితే దయచేసి
మీ హృదయంలో ప్రార్థన చేసుకోనండి. దేవుడు ఖచ్చితంగా మీతో మాట్లాడుతున్నాడని నేను నమ్ముతుంటున్నాను. దయచేసి ప్రతి ఒక్కరూ మీ హృదయంలో ప్రార్థన చేసుకోండి. మార్కులాగా ఉంటే, ప్రభువా నేను తిరిగి వస్తుంటున్నాను ప్రభువా, నన్ను చేర్చుకో ప్రభువా. ప్రార్థన చేస్తావా? ప్రార్థన చేస్తున్నట్లయితే మీ చేతి చూపించండి ఒకసారి. ఎవరైనా ప్రైజ్ ది లార్డ్ చేయి అట్లా చేతి ఉంచండి. అటు ఇటు చూడద్దు దయచేసి ఎవరు. ప్రైజ్ ది లార్డ్, గాడ్ బ్లెస్ యూ యంగ్ గర్ల్, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ యంగ్ బ్రదర్, ఎనీబడి ఎల్స్. దేవుడు నిన్ను అంగీకరిస్తాడు, నిన్ను చేర్చుకుంటాడు. కొంతమంది దింపేసేయండి దయచేసి చేతులు. కొంతమంది లీడియాలాగా తమ సొంత భక్తి మీద ఆధారపడుతుంటున్నారా? యేసుప్రభువుని ఇంతవరకు అంగీకరించలేదు. అంగీకరించాలని కోరుతుంటే దయచేసి మీ చేతి చూపించండి. ఈరోజు నేను ఏబీసీ స్టెప్స్ తీసుకుంటాను, యేసుప్రభు నా పాపాలు క్షమించు, నిన్ను నమ్ముతుంటున్నాను అనేవాళ్ళు దయచేసి మీ చేతి చూపించండి. దయచేసి మీ చేతి చూపించండి. సోదరుడా, ప్రభు నిన్ను దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం.